కూడా చేస్తారట కదా, మరి ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడతారేమో మరి. పాదయాత్ర చేసే రోజుకి మంచి మంచి ఐడియాలు, మంచి మంచి పనులు, మంచి మంచి ఉంటాయి సార్. పాదయాత్ర అంటేనే మా పార్టీలో ఉండేటువంటి వ్యక్తుల ముఖంలో అందరిలో కూడా ఒక చిక్కటి చిరునవ్వు అయితే కనపడుతుంది. ఎందుకంటే గతంలో మనం చూసినాం ఏ విధమైనటువంటి పాదయాత్రలు చేసినాం, ఏ విధంగా కరుణామయ లెవెల్లో యాక్టింగ్ చేసినాం, ఏ విధంగా రాష్ట్ర ప్రజానికాన్ని నమ్మిగలిగినాం, ఏ విధంగా మాకు 151 స్థానాలు తీసుకురాగలిగినాం. అంటే సార్ ఈడ పవన్ గారు మనం ఒక అంశం గురించి మాట్లాడుకోవాలా. గతంలో వైవి సుబ్బారెడ్డి గారు, అదే విధంగా షర్మిలమ్మ విజయమ్మ గారి పాత్ర చాలా ఉన్నారు సార్. పాదయాత్ర చేసేటువంటి రోజుల్లో అన్న 16 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి క్రమంలో మరి ఆ రోజుల్లో ఖచ్చితంగా షర్మిలమ్మ పార్టీ నాయకులను అందరినీ ఒక స్టాండ్ మీదకి తీసుకురావడంలో కావచ్చు, పార్టీని బలోపేతం చేయడంలో కావచ్చు, అటు తల్లమ్మ అటు తల్లిగారు ఒక దిక్కు, ఇటు చెల్లెమ్మ ఒక దిక్కు, ఇటు విజయసాయి రెడ్డి గారు ఒక దిక్కు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక అవకాశం ఇద్దాం, ఒక అవకాశం ఇవ్వండి, ఈ ఒక అవకాశం ఇచ్చి చూస్తేనే కదా మీకు తెలిసేది ఏ విధంగా మనం అభివృద్ధి చేయగలుగుతాం, ఏ విధంగా అన్న ఇటువంటి మొగోడు అనేది మీకు తెలియాలంటే అవకాశం ఇవ్వాలి కదా అన్నారు. సరే ఆ రోజుల్లో మరి సినాయన కావచ్చు, అదే విధంగా కోడికత్తికి సంబంధించిన సీను కావచ్చు, వీళ్ళిద్దరు బలి కూడా మరి ఇంట్లో వాళ్ళను పక్కన పెట్టాడు, వీళ్ళిద్దరు బలి అయిపోయినారు. అయినప్పటికీ 151 స్థానాలతో వచ్చినారు. సరే రాబోయే రోజుల్లో మరి ఏ విధమైనటువంటి ప్రణాళికలు ఉంటాయో, మరి ఏ విధంగా అన్న యొక్క ఆలోచన విధానం ఉండదో, మరి ఏ విధంగా దాన్ని అమలుపరుచారో, ఈసారి గులకరాళ్ళు గిరకరాళ్ళు అయితే ఉండవు, పెద్ద పెద్ద స్కెచ్లే ఉంటాయని అయితే నేను అనుకుంటా ఉన్నా. బంగా మా పార్టీకి సంబంధించి మనకైతే ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ఏం రాలా. ఇప్పుడు నేను అనేది, ఇప్పుడు ఏదైతే గతంలో మొన్నటికి మొన్న ఒకసారి ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు, అంతకుముందు మాట్లాడినప్పుడు సంవత్సరం అయింది, కళ్ళు మూసుకొని తెరిస్తే మళ్ళీ ఇంకొక 3 సంవత్సరాలని చెప్పాడు, 4 సంవత్సరాలని చెప్పాడు. ఆ తర్వాత మొన్న వచ్చి మళ్ళీ 2.5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోయింది, మళ్ళీ ఇంకొక 2.5 సంవత్సరాలు ఉంది అని చెప్తా ఉన్నాడు. ఏంటి కళ్ళు మూసుకొని తెరిసే కాన్సెప్ట్ ఏంటి? కళ్ళు మూసుకొని తెరిచే కాన్సెప్ట్ ఏంటంటే పవన్ గారు, కళ్ళు మూసుకొని తెరిచే సంవత్సరం అయిపోలా, మళ్ళా గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచే ఇంకో సంవత్సరం అయిపోతుంది అంటాడు. సరే ఏదో మా రాయలసీమలో ఏదో మాట్లాడుకుంటా ఉంటారు, ఇంకా జీవితం అంతా కళ్ళు మూసుకొని ఉండేది అని అర్థం కాల. అది అర్థం చేసుకుంటే బాగానే ఉంటది. ఇంకా మన పనంతా కళ్ళు మూసుకొని ఉండేదే, కళ్ళు తెరిచి చూసేదేమి లేదు. ఒక చూశారు 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా కళ్ళు తెరిచి చూసినారు కాబట్టి మనకి ఈ రోజు ఈ బతుకొచ్చింది. మనం కళ్ళు మూసుకోబడలే, కళ్ళు తెరుచుకోబడలే, మన కళ్ళు ఆల్రెడీ మూసి పెట్టారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు తెరిచే చూసారా? జరిగిన అరాచకాలు ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి కదా, అవన్నీ ఆయనకు తెలుసు అంటారా? జగనన్న కళ్ళు మూసుకొని ఉన్నాడు మేము అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం కళ్ళు తెరుచుకొని చూసినారు. చూడబట్టే ఈ రోజు మనకు ఈ బతుకొచ్చింది. 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం పడినటువంటి ఇబ్బందుల్ని ఏనాడైనా సరే మా జగనన్న కనుక్కునే ప్రయత్నం కూడా చేయలే సార్. మేము ఎన్నోసార్లు చెప్పినటువంటి రోజు, ప్రతిరోజు చెప్తానే ఉన్నా నేను, ఈ యొక్క ఎవరైతే ఉన్నాడో ఆయనను పక్కన పెట్టామంటే మనం బాగుపడతాము, మన పార్టీ బాగుపడుతుంది. ఎక్కడ 151 స్థానాలు, ఎక్కడ 11 స్థానాలు సార్? ఎవరిని పక్కన పెట్టాలి? ఎవరిని పక్కన పెట్టాలి? ఎవరిని పెట్టాలి పక్కన? ఎవరు సార్ మా పార్టీలో ఉండేది? ఎవరు? సకల శాఖ మంత్రిగా పేరు పొందినటువంటి సజ్జల గారు. చాలా మంది మీరు కావాలంటే మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలని, అదే విధంగా మాజీ మంత్రుల్ని, ఎమ్మెల్సీలని ఎవరినైనా అడిగి కనుక్కోండి, ఎవరినైనా కనుక్కోండి. వీళ్ళు ఇచ్చినటువంటి ఇది ఏదైతే ఉండదో, వీళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్లు ఏదైతే ఉన్నాయో, సిద్ధం సభల్లో కావచ్చు, మనం అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, మంత్రులతో కలవటంలో ఏ ఒక్క మంత్రితో అయినా కలిసేటువంటి ఇది తీసుకున్నాడా? ఎక్కడా కలిసింది లేదు. ఏ శాసనసభ్యుడిని కలవలా. అంతా కూడా ఏనే ముందుండి విజయసాయి రెడ్డి లాంటి వాడు పక్కకు పోవడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఈయనే. విజయసాయి రెడ్డి ఏ విధంగా కష్టపడిన, రాజారెడ్డి గారి హయాం నుంచి కూడా విజయసాయి రెడ్డికి బ్రహ్మాండమైనటువంటి చోటు ఇంట్లో ఉన్నింది. 3 తరాలు 30 ఏళ్ళు, మీరు అర్థం చేసుకోండి. 3 తరాలు 30 ఏళ్ళుగా పనిచేశాడు వాళ్ళ ఇంట్లో. లేదండి, 3 తరాలు 30 ఏళ్ళు పనిచేశాడు అక్కడ. అవును సార్, అదే నేను చెప్తాంది. అటువంటి వ్యక్తిని కూడా ఈ విధంగా మీరు ఇది చేసినారంటే మనం
ఇంక ఏం చెప్పాలి, అటువంటి వ్యక్తి అక్కడ ఉండలేనక ఏ విధంగా పొగబెట్టి ఆయనకంతటా ఆయనే బయటికి పోయేట్టుగా చేశారు కదా. వాళ్ళేం పొమ్మల్లా, ఇప్పుడు మా జగనన్న గాని అదే విధంగా భారతమ్మ గారు గాని వాళ్ళేం పొమ్మనకుండా ఆ విధంగా పొగబెట్టి విజయసాయి రెడ్డికే ఆడ ఉండేదానికి ఇష్టం లేనన్ని పనులు చేసి బయటికి పంపించేశారు. బయటికి పంపించిన రోజు నాటి నుంచి కూడా జగనన్నకు పట్టింది శని. మరి రేపు ఎట్లా ఉంటుంది ఆయన అంతా ఓపెన్ అయిపోతే సాయిరెడ్డి గారు? సాయిరెడ్డి ఓపెన్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. పార్టీ నా భుజ స్కంధాల మీద వేసుకొని ముందుకు తీసుకొని పోయి 2039లో మా అన్నను ప్రధానమంత్రిని చేస్తా, ఏం డౌట్ లే. ఏ అన్నను లేదండి, ఏ అన్నను జగన్ అన్నను ప్రధానమంత్రి చేస్తారా? ఖచ్చితంగా చేస్తాం సార్. మా అన్న ఆశయం ఆకాంక్ష అది. ఏది? ఆయన ప్రధాని కావాలని, ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, అయిపోయినాడు. ఆ, ఇక ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాడు, ప్రధాని కూడా చేస్తాం. మాకు చేతరాందా, మేము ఏ విధంగా ప్రజల్ని ఏ విధంగా మేము మభ్య పెట్టాలనో, ఏ విధంగా ప్రజల కళ్ళల్లో మేము ఎప్పుడు మెలుగుతా ఉండాలనో, ఏ విధంగా ఏమి చేస్తే ప్రజలు మా వైపు వస్తారనేది ఇట్లాంటివన్నీ కూడా మాకు తెలుసు. మా జగనన్నకు తరువాతనే అట్లాంటి ఎవరైనా కనుక్కోవాలన్నా కూడా. ఎందుకంటే రాష్ట్రంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉంటేనే మొత్తం రాష్ట్రం ఒక దాదాపుగా 15-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని మాట్లాడుతుంటారు కదా. మరి దేశం పరిస్థితి ఏంటి అప్పుడు? దేశం బ్రహ్మాండంగా పక్క దేశానికి అమ్మైనా సరే అభివృద్ధి చేస్తాడు, మీదేమి డౌట్ పడొద్దులే పవన్ గారు. అభివృద్ధి చేస్తాడా? ఎవరు చేస్తాడు?